మీ పిల్లలు ఫారెన్లో చదవాలనేది మీ కల? మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనతో పాటున్నారు ఇప్పుడు ప్రముఖ ఆర్థోపెటిక్ సర్జన్ డాక్టర్ విజయభాస్కర్ గారు. వారితో మాట్లాడి అసలు ఆర్థోపెటిక్ అంటే ఏంటి, ఆర్థోపెటిక్ని ఎవరు కన్సల్ట్ అవ్వాలి, దీని గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. డాక్టర్ గారు, ఆర్థోపెటిక్ అనగానే చాలా మందికి ఒక అవగాహన ఉండదు. అంటే ఎవరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి, అసలు ఏ ప్రాబ్లం మీద రావాలి అనేసి అనుకుంటూ ఉంటారు. బేసిక్గా మనకు ఆర్థోపెటిక్ అంటే ఏంటో చెప్తారా? అబ్సల్యూట్లీ రైట్ అండి. ఆర్థోపెడిక్స్ అనేది స్టడీ ఆఫ్ స్కెల్టో మస్కులర్ డిజార్డర్స్. అంటే స్కెల్టల్ అంటే బాడీలో ఉండే బోన్ ఫార్మేషను, మస్కులర్ అంటే దానికి అటాచ్ అయిన మజిల్స్, వాటి యొక్క డిజార్డర్స్, అలాగే వాటి చుట్టూ ఉండే లిగమెంట్స్, టెండన్స్, మజిల్స్, సాఫ్ట్ టిష్యూ, వీటన్నిటి యొక్క సమూహ స్టడీయే మనము ఆర్థోపెడిక్స్ అని చెప్పుకోవాలి. ఆర్థో అంటే ఇట్స్ కన్సర్న్ టు జాయింట్స్ అండి, యూజువల్గా జాయింట్స్ అండ్ బోన్స్. పీడిక్స్ అంటే ఒక ఈజిప్షియన్ వర్డ్గా దీన్ని మనం పీడిక్స్ అంటే ఆ కాలంలో చిన్నపిల్లల బోన్ డిజీజెస్ని స్టడీ చేయడంలో దీన్ని పీడిక్స్ అని నామకరణం చేయడం జరిగింది. సో ఆర్థోపెడిక్స్ ఈజ్ స్టడీ ఆఫ్ స్కెల్టో మస్కులర్ డిజార్డర్స్. సో ఇందులో ముఖ్యంగా మనం ఒక బాడీ హ్యూమన్ స్ట్రక్చర్ కంట్రీ వైజ్ చూసినా, రేసిజం వైజ్ చూసినా, అంటే కొన్ని రకాల జాతుల ఏవైతే రకరకాలు ప్రపంచంలో ఉంటాయో, దాదాపుగా 750 కోట్ల మంది జనాలలో ఒక రీజన్ ప్రకారం ఒక షేప్, ఒక స్ట్రక్చర్ ఏర్పడ్డదంటే అది బికాజ్ ఆఫ్ ద స్కెల్టో మస్కులర్ డిజైన్. యూజువల్గా ఇది జీన్స్ ప్రకారం ఫామ్ అవుతుందండి. ఎందుకంటే చైనీస్లలో మనం చూస్తుంటాము షార్ట్ అండ్ ఇది ఉంటారు, షార్ట్గా ఉంటారు. అలాగే మీరు ఆఫ్రికన్ కంట్రీస్ కానీ సర్టన్ అదర్ కంట్రీస్లో చూస్తే మీకు 6.5, 6.4 హైట్ వరకు ఉంటారు. ఇలా అక్కడ ఉండే తరతరాల ఫ్యామిలీస్ నుంచి వచ్చే జీన్స్ ప్రకారము ఈ హైట్ మెయింటైన్ అవుతుంది. అలా మనం ఈ బోన్ స్కెల్టన్ వలన మనం ఒక షేప్ అన్నది బాడీకి డిటర్మైన్ అవుతుంది. సో ఈ బోన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ న్యూట్రిషనల్ వాల్యూ ఉన్న స్కెల్టన్ అండి. ఈ స్కెల్టన్ని మనం అంటే వ్యక్తి చేసే ప్రతి కార్యక్రమానికి ఈ స్కెల్టో మస్కులర్ ఫార్మేషన్ కరెక్ట్ ఉంటే అతను ప్రొఫెషనల్గా ఎనీ ప్రొఫెషన్, అది ఎనీ ప్రొఫెషన్ కన్సర్న్ సంబంధించిన డిజైన్ చేసుకోవడం, లేకపోతే పర్ఫెక్ట్గా పనిచేయడం, యాక్టివిటీ చేయడానికి పర్ఫెక్ట్గా జాయింట్స్ కూడా అవసరం. సో ఆర్థోపెడిక్స్లో మనకు డే టు డే చాలా సమస్యలు కనబడుతుంటాయి. యూజువల్గా లాంగ్ బోన్స్ ఉంటాయి, షార్ట్ బోన్స్ ఉంటాయి, ఫ్లాట్ బోన్స్ ఉంటాయి. ఇందులో ఈ రకరకాల బోన్స్ రకరకాల కార్యక్రమాలు, అంటే దాని యొక్క బాడీలో స్టడీస్ చేయడం జరుగుతుంది. దాని యొక్క ఫిజియోలాజికల్ యాక్టివిటీస్ అంటాం మనం. ఆ ఫిజియోలాజికల్ యాక్టివిటీస్ చేయటం వలన ఒక హ్యూమన్ లైఫ్ డిజైన్ అవుతుంది, హ్యూమన్ లైఫ్ నడవడం జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే బ్రెయిన్ సిగ్నల్స్ మసిల్స్కి ఇస్తుందో నర్వ్స్ ద్వారా, ఆ మసిల్స్ బోన్స్ మీద యాక్ట్ అయ్యి ఆ బోన్స్ మనకు కావాల్సిన రీతిలో, అంటే బ్రెయిన్ ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాయో ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మజిల్స్ బోన్ మీద యాక్ట్ అయినప్పుడు బోన్ మనకు సహకరించి ఆ కార్యక్రమాన్ని ఈజీగా కానీ చేయడం జరుగుతుంది. సో ఎంత మజిల్ పవర్ ఉంటే అంత కన్వీనియంట్గా ఏదైనా వర్క్ ప్రాసెస్ పెట్టుకున్నప్పుడు ఆ వర్క్ ప్రాసెస్ని సక్సెస్ఫుల్గా చేసే ఆస్కారం ఉంటుంది. సో దీనిలో బోన్స్ రోల్ అన్నది మనకు ఆల్మోస్ట్ 100% మన బాడీ డిపెండ్స్ ఆన్. మన బాడీలో ఈరోజు ఒక టెక్నికల్ జాబ్ జరగాలన్నా, ఒక సక్సెస్ఫుల్ టెక్నిక్ ద్వారా మనం ఏదైనా పని చేయాలన్నా కూడా మనకు బోన్స్, మజిల్స్ చాలా ఇంపార్టెంట్. సో బోన్స్లలో మనకు రకరకాల వ్యాధులు వస్తుంటాయి. కొన్ని కోల్డ్ ఆర్థోపెడిక్స్ అంటాం, కొన్ని హాట్ ఆర్థోపెడిక్స్ అంటాం. కోల్డ్ ఆర్థోపెడిక్స్ అంటే యూజువల్గా దీర్ఘకాల వ్యాధులు, లాంగ్ టర్మ్ డిజీజెస్ ఉంటాయి. అదే ఆ హాట్ ఆర్థోపెడిక్స్ అంటే ఫాస్ట్గా వితిన్ సెకండ్స్లో మనకు ఒక ప్రాబ్లం డెవలప్ అయ్యి అది హాట్గా, అంటే ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ తోటి స్వెల్లింగ్, పెయిన్, అంతేకాకుండా రెడ్నెస్ రావడం. సో ఇలాంటి హాట్ అన్నది అన్నట్టు ఫ్రెష్గా వచ్చి విపరీతమైన పెయిన్ రావడం, సడన్గా వచ్చి విపరీతమైన పెయిన్ రావడాన్ని మనం హాట్ ఆర్థోపెడిక్స్ అంటాము. కోల్డ్ ఆర్థోపెడిక్స్ అంటే అది గ్రాడ్యువల్గా పెయిన్ వస్తుంది, లాంగ్ టర్మ్ ఉంటుంది, తక్కువ మోతాదులో పెయిన్ ఇంటెన్సిటీ ఉంటుంది. దీన్ని మనం కోల్డ్ ఆర్థోపెడిక్స్ అంటాం. సో
మనం ఈ రెండు ఆర్థోపెడిక్స్ని ఫర్దర్ డివైడ్ చేసుకుంటే బోన్ అన్నది ఒక థిక్ కార్టెక్స్. ఎప్పుడైతే మనం చూస్తామో దీనిలో ఈ బోన్కి సరౌండింగ్ అంతా మనకు థిక్ కార్టెక్స్ ఉంటుంది, మధ్యలో మ్యారో ఉంటుంది. ఈ మ్యారో అన్నది ఒక అల్లికలాగా ఈ బోన్కి స్ట్రెంగ్త్ ఇస్తుంది. దాన్ని మనం ట్రొబాక్యులో ప్యాటర్న్ అంటాం. ఈ ట్రొబాక్యులో ప్యాటర్న్ ఎంత స్ట్రాంగ్ ఉంటే చుట్టూ ఉండే బోన్ కూడా అంత స్ట్రాంగ్గా ఎదగడానికి ఆస్కారం ఉంటుంది. సో ఎప్పుడైతే మనకు ఈ బోన్లో ఈ ట్రొబాక్యులో ప్యాటర్న్ సఫిషియంట్ లేకపోతే దాన్ని మనం విటమిన్ డి డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ, ఆస్టోపోరోసిస్ డిజీజ్గా మనం పరిగణలో తీసుకుంటాం. అప్పుడు ఏమవుతుందంటే ఈ బోను ఫ్రెజైల్ అవుతుంది, సున్నితంగా ఉంటుంది. ఈ బోను లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వచ్చే ఆస్కారం ఉంటుంది. సో మనకు బ్లడ్లో నుంచి ఎక్కువ సర్క్యులేషన్ ఈ బోన్స్కి రక్తనాళాల ద్వారా సప్లై చేస్తుంది. ఈ బోన్కు పైన మనకు ఒక చిన్న సన్న లేయర్ ఉంటుంది. ఆ లేయర్ని మనం పెరియాస్టియం అంటాం. అది చాలా థిక్గా ఉంటుంది. సో మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెరియాస్టియం ద్వారా బోన్కి ఇచ్చినప్పుడు దానిలో ఆస్టియోబ్లాస్టిక్ యాక్టివిటీ అంటే దీనిలో ఉండే ఆ రక్తపు బొట్టులో ఉండే కణాలు మనకు కొత్త బోన్ ఫార్మేషన్ చేస్తూ ఉంటుంది. కొత్త బోన్ ఫామ్ ఇంటర్నల్గా కూడా మ్యారోలో కూడా మనకు ఫామ్ అవుతూ ఉంటుంది. సో మనకు ఆస్టియోబ్లాస్టిక్ యాక్టివిటీ, ఆస్టియోక్లాస్టిక్ యాక్టివిటీ అనేది నిరంతరం త్రూఅవుట్ ద లైఫ్ జరుగుతుంది. ఆస్టియోబ్లాస్టిక్ యాక్టివిటీ అంటే కొత్త బోన్ ఫామ్ అవ్వడం, ఆస్టియోక్లాస్టిక్ యాక్టివిటీ అంటే ఓల్డ్ బోన్ అంతా కరిగిపోవడం. తద్వారా మనకు బోన్ యొక్క స్ట్రెంగ్త్ నిరంతరం త్రూఅవుట్ ద లైఫ్ మెయింటైన్ అవుతుంది. సో ఇలా మనం ఈ ఆర్థోపెడిక్స్లో దీనికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, అంతేకాకుండా జాయింట్లలో వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇవి ముఖ్యంగా మనం ఇన్ఫెక్షన్ చూడొచ్చు. రెండోది ఏంటంటే మనము బోన్ ఫ్రాక్చర్స్ మల్టిపుల్, అది సింపుల్ బోన్ ఫ్రాక్చర్ ఉండొచ్చు, కాంప్లికేటెడ్ కమ్యూనిటెడ్ బోన్ ఫ్రాక్చర్స్ ఉండొచ్చు. సింపుల్ అంటే సింగిల్ బోన్ ఫ్రాక్చర్ అవడం ఆర్ వన్ ఫ్రాక్చర్ కనబడడం. కాంపౌండ్ కమ్యూనిటెడ్ ఫ్రాక్చర్ అంటే మల్టిపుల్ బోన్ ఫ్రాక్చర్స్ అయ్యి అది బోన్ బయటికి రావడం, అంటే చర్మంతో కట్ అయిపోయి బయటికి ఎక్స్పోజ్ అవ్వడం. సో ఆ ఫ్రాక్చర్స్ అవడం. మూడోది బోన్ ట్యూమర్స్, అంటే బోన్లో గడ్డలు, అవి బినైన్ ట్యూమర్స్ కావచ్చు, మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ కావచ్చు. బినైన్ ట్యూమర్స్ అంటే అవి సింపుల్ గడ్డలు అంటాము, మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ అంటే అది క్యాన్సరస్ గడ్డలు అంటాం. అంతేకాకుండా బోన్లో డీఫార్మిటీస్ రావచ్చు, కంజెంటల్ పుట్టుకతోటి వచ్చే కంజెంటల్ డీఫార్మిటీసు, వంకర పుట్టడము, యాబ్సెన్స్ ఆఫ్ బోన్ సగం యాబ్సెంట్ అయి ఉండడము, ఇవన్నీ కంజెంటల్ డిజార్డర్స్ అంటాం, పుట్టుకతోటి వచ్చే రోగాలు. అంతేకాకుండా బోన్లో మనకు డిఫరెంట్ డిసీజెస్, ఆస్టోపోరోసిస్ అని చెప్పాను. ఆస్టోపోరోసిస్ అంటే విటమిన్ డి, కాల్షియము మనకు తక్కువ ఉండటం వల్ల బోన్ ఫార్మేషన్ అన్నది లేకపోవడం. సో దానివల్ల కూడా మనకు బోన్ ఫ్రజైల్గా అయిపోయి చిన్న దెబ్బలకు కూడా ఫ్రాక్చర్స్ అవడం. సో అది ఆస్టోపోరోటిక్. అది యూజువల్గా 45 ఏజ్ దాటిన తర్వాత ఉమెన్లో మినోపాజ్ ఉంటుంది. మినోపాజ్ తర్వాత హార్మోనల్ డిస్టర్బెన్సెస్ వస్తాయి. హార్మోనల్ డిస్టర్బెన్సెస్ రావడము, వాళ్ళు సరైన ఎండలో ఎక్స్పోజ్గా కనీసం రోజు మనం ప్రతి ఒక్కరము 15 నుంచి 20 నిమిషాలు సూర్యరశ్మికి ఎక్స్పోజ్ కావాలి. తద్వారా మనకు చర్మం ద్వారా ఆ చర్మం ఓపెన్గా సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అయినప్పుడు మన కొలోకాల్సిఫెరాల్ అనే విటమిన్ డి మనకు బాడీలో ప్రొడ్యూస్ అవుతుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ సోర్స్. సో ఆ సోర్స్ని మనం అవాయిడ్ చేస్తున్నాము. ఎక్కువగా ఇండోర్స్లో ఉంటున్నాము, పూర్తిగా బట్టలతో కప్పుకుంటున్నాము, సరైన ఎక్స్పోజర్ లేకపోవటం వల్ల ఈ మధ్యకాలంలో ఈవెన్ చిన్నపిల్లల్లో కూడా మనం విటమిన్ డి డెఫిషియన్సీ చూస్తున్నాం. తీసుకోవాల్సిన ఆహారం కూడా మిల్క్ ప్రొడక్ట్స్ కానీ, లేకపోతే గ్రీన్ వెజిటబుల్స్ కానీ, గ్రీన్ సలాడ్స్ కానీ, సర్టన్ ఫిష్, ఈ ఐటమ్స్ కూడా కొంతమంది సరైన మోతాదులో తీసుకోపోవటం వల్ల కూడా మనకు కాల్షియం డెఫిషియన్సీ వస్తుంది. ప్రాపర్గా వాటర్ ఇన్ కంటెంట్ తీసుకోవడము, మినరల్స్ తీసుకోవడము, కాల్షియము, మెగ్నీషియము, క్లోరైడ్, పొటాషియము, జింక్ లాంటివి ఎన్నో మినరల్స్ మనకు వాటర్లో కానీ, లేకపోతే సర్టన్ లిక్విడ్ ఫుడ్లో కానీ, లేకపోతే కొన్ని వెజిటేబుల్స్లో మనకు సఫిషియెంట్గా రాదు. సో దాన్ని సప్లిమెంట్ చేయడానికి మనం కనీసం రోజుకు ఒక 500 మిల్లీగ్రాముల కాల్షియం కూడా తీసుకోవాలి. అలాగే ఈ జింక్, మినరల్స్ ఇవన్నిటి వల్ల కూడా మనకు ఆస్టోపోరోసిస్ అనేది బోన్ యొక్క క్వాలిటీని డిటర్మైన్ చేస్తుంది. సో వీటన్నిటిని మనం కన్సిడర్ చేస్తూ ఈ ఆర్థోపెడిక్స్లో ఇప్పుడు ఫర్దర్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది.